ఈ యొక్క సంగమాధీశుని చరిత్రలో అత్యంత అద్భుతమైనటువంటి భాగము 23 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఈ సంగమాధీశుడు ఒక పద్యమాలికను ఆ రోజుల్లో పెద వెంకట కోమట శ్రేష్ఠి కానీ వారి కుమార్తె మానసాంబ కానీ రెండవ చిన్న కోమటి వెంకట శ్రేష్ఠి ఆయన కుమార్తె రత్నవల్లి కానీ ఇతనికి కుడి ఎడమలుగా జీవించినారు. ఆ రోజుల్లో అంటే ప్రథమ శతాబ్దంలో కాల శతాబ్ద యోగమున చాతుర్వర్ణ విభేద శతముల్ కల్గి మానవుండు నైతిక విలువల్ కోల్పోయి సహజ సిద్ధమైన జ్ఞానమూర్తిని వదిలివేసి జ్ఞానంబులే కానక చిత్తర తత్పరంబుతోడ జీవించినాడు. ఈ 21వ శతాబ్ద కాలమునన్ విరచిత విజ్ఞాన ఘనీయమాన దేవాదిదేవ సురాది అష్ట ప్రథమ గణాదిదేవ సంచరిత మానసయోగ శంకరా